హాయ్! ఇవాల్టి వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ఇవి చాలా క్రిస్పీ అండ్ టేస్టీ. చూసారు కదా! అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగొచ్చాయో. చాలా బాగున్నాయన్నమాట. నేనైతే ఎక్కువగా మసాలా వడియాలు, మసాలా అప్పడాలైతేనే పెట్టుకుంటూ ఉంటాను. చాలా బాగుంటాయి కదా మసాలా వేస్తే. సో, అట్లని చెప్పి మసాలావే చేస్తాను. ముందుగా ఇలా నేను హోల్ ఫార్మ్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఇవి కూడా సన్న సగ్గుబియ్యం అన్నమాట. ఇక్కడ నేను హాఫ్ కప్ సగ్గుబియ్యం అనేది తీసుకున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా! నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే లావుగా ఉండే సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. అవి ఇంకా వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ఎక్కువ వడియాలు కూడా పెట్టుకోవచ్చు లావు సగ్గుబియ్యంతో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఈ సగ్గుబియ్యంని నీట్‌గా ఒకసారి వాష్ చేసుకోండి. ఎందుకంటే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కూడా మనకి మంచిగా క్లీన్ అయిపోతాయి కాబట్టి ఒకసారి ఇలా వాష్ చేసి ఆ నీటిని సైడ్‌కి అయితే వంపేసుకోండి. మళ్ళీ అదే సగ్గుబియ్యంలో వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ దాకా మనం వాటర్ వేసుకొని ఒక 1 అవర్ టు 2 అవర్స్ మనం ఇట్లా సైడ్ పెట్టేసేసుకుంటే చూసారు కదా ఎంత బాగా ఉబ్బిపోయినాయో. సో, పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యాన్ని బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బాండీ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనము హాఫ్ కప్ దాకా సన్న సగ్గుబియ్యం తీసుకున్నాం కదా! ఇప్పుడు 4 కప్స్ వరకు వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్‌కి తగ్గట్టుగా. ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. చూసారు కదా! ఇలా యాడ్ చేసేసాను సగ్గుబియ్యం మొత్తం ఆ వాటర్‌లోకి. అది కూడా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాతే సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం ఇలా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక రోల్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను అల్లము, అలాగే రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అప్పటికప్పుడే చెట్టు నుంచి తెంచి మరీ ఇలా రుబ్బేసుకున్నాననమాట. ఇలా రుబ్బిన పచ్చిమిర్చి సైడ్ పెట్టేసుకొని చూసారు కదా! ఇక్కడ సగ్గుబియ్యం అయితే మనకి పర్ఫెక్ట్‌గా టెక్స్చర్ అనేది వచ్చేసిందనమాట. ఇప్పుడు నేనిక్కడ మళ్ళీ ఒక స్మాషర్ తీసుకొని స్మాషర్‌తో మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకోకుండా మంచిగా పర్ఫెక్ట్‌గా సాఫ్ట్‌గా టెక్స్చర్ అనేది ఉండాలని చెప్పేసి. సో, ఇప్పుడు ఏదైతే నేనిక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను కదా! అది పచ్చిమిర్చి, అల్లం 2 పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మిక్చర్ మొత్తము ఇలా సగ్గుబియ్యంలోకి యాడ్ చేసేసేయాలి. సో, మనం కారం ముందే చూసుకోవాలి. ఎంత కారం వేస్తున్నామో రుచికి తగ్గట్టు ఉందా లేదా అనేది చూసుకోండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే కారం కొంచెం తక్కువే వేసుకోండి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా వాటర్‌లో డిప్ చేసుకొని ఇలా డబల్‌గా వేసేసుకొని సగ్గుబియ్యం వడియాలు పెట్టేసుకోవడమే. ఇలా ఒక గెరిటె తీసుకొని ఆ గెరిటెతో ఒత్తుతూ సగ్గుబియ్యం వడియాలనేటివి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజ్ గరిటె తీసుకొని పర్ఫెక్ట్‌గా ఒత్తుతూ వడియాలైతే పెట్టేసుకోండి. చాలా బాగుంటాయన్నమాట. అది కూడా మనకి చాలా శ్రమ తక్కువైన పని. సగ్గుబియ్యం వడియాలు అసలు మిగతా అప్పడాలతో పోల్చుకుంటే సగ్గుబియ్యం వడియాలనేటివి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ వడియాలు పెట్టేసుకోవచ్చు. అండ్ తీసేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చూసారు కదా! ఇలా నేను అసలు ఎండకే పెట్టుకోకుండా ఫ్యాన్ కింద కూడా లేకుండా నేను ఇలా నార్మల్‌గా బాల్కనీలోనే పెట్టేసుకున్నాననమాట. బయట నుంచి వచ్చే గాలికే ఇలా 2 డేస్‌లో అయితే నాకు వడియాలనేటివి రెడీ అయిపోయాయండి. చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసాయో. సో, తీసే ముందు ఒకసారి ఈ వడియాలు పెట్టిన క్లాత్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ తిప్పి వాటర్ అంతా ఒకసారి మంచిగా మరీ ఎక్కువ కాకోకుండా కొంచెం తక్కువ వాటర్‌ని స్ప్లిట్ చేసుకుంటూ చల్లుకుంటూ వడియాలనేటివి నీట్‌గా తీసేసుకోండి. చాలా బాగుంటాయి. అండ్ అప్పటికప్పుడే సైడ్ డిష్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.